టీవీకే ఎమ్మెల్యే శ్రీనివాస్ సేతుపతికి షాక్ ఇచ్చింది కోర్టు. రేపటి బల పరీక్ష ఓటింగ్లో పాల్గొనొద్దు అంటూ హైకోర్టు ఆదేశించింది. శ్రీనివాస్ గెలుపుని సవాల్ చేస్తూ హైకోర్టుకు వెళ్లారు ప్రత్యర్థి డీఎంకే అభ్యర్థి పెరియ కురుప్పన్. తిరుపత్తూరు నుంచి ఒక్క ఓటుతో శ్రీనివాస్ సేతుపతి గెలిచారు. డీఎంకే సీనియర్ నేత పెరియ కురుప్పన్ పై ఒక్క ఓటుతోనే గెలిచారాయన. టీవీకే శ్రీనివాస్ సేతుపతికి 83,375 ఓట్లు వస్తే పెరియ కురుప్పన్కి 83,374 ఓట్లు వచ్చాయి. ఒక్క ఓటుతో టీవీకే పార్టీ నుంచి శ్రీనివాస్ గెలిచారు. ఇక్కడ 30 రౌండ్ల కౌంటింగ్ జరిగింది. అయితే ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయి అంటూ మాజీ మంత్రి పెరియ కురుప్పన్ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు ఆయన. ఈసీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదంటూ ఆయన హైకోర్టుకు వెళ్లారు. అయితే ఓట్ల లెక్కింపు తర్వాత ఫిర్యాదులపై చర్యలు అవసరం లేదు అని ఈసీ చెప్పింది. ఒక్క పోస్టల్ ఓటు కూడా మిస్ కాలేదు అని ఎన్నికల కమిషన్ వివరణ ఇచ్చింది. అయితే ఫిర్యాదుకి తగిన ఆధారాలు ఉన్నాయని కోర్టు వ్యాఖ్యానిస్తూ ఎమ్మెల్యేగా విశ్వాస పరీక్షలో పాల్గొనకుండా శ్రీనివాస్ సేతుపతికి ఆదేశాలు ఇచ్చింది. అన్ని పోస్టల్ బ్యాలెట్స్లో కూడా వాటన్నిటిని భద్రపరచాలని కూడా హైకోర్టు ఆదేశించింది. సంబంధిత వీడియో ఫుటేజ్ని కూడా సురక్షితంగా ఉంచాలని చెప్పింది కోర్టు. ఇవాళ కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది. రేపు బల పరీక్ష ఉండడంతో శ్రీనివాస్ సేతుపతి ఓటు హక్కు వినియోగించుకోకూడదు అని చెప్పి కోర్టు ఆదేశించింది.